గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంకా ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్. ఇవాల్టి వరంగల్ పర్యటన రేపటికి వాయిదా. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న పల్లా శ్రీనివాసరావు. హాజరు కానున్న సీఎం చంద్రబాబు, పార్టీ నేతలు. జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యకు పోస్టింగ్. రిటైర్మెంట్ ముంగిట పోస్టింగులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం. ఏపీ తెలంగాణలో నేడు భారీ వర్షాలు. ఉరుములు మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్. నేపాల్లో కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి. బురదలో కూరుకుపోయిన ఇళ్లు. టీ20 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరిన టీమిండియా. రేపు సౌత్ ఆఫ్రికాతో భారత్ ఫైట్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తోంది. అమరావతి, విద్యుత్ సహా మొత్తం 8 అంశాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచనుంది. తద్వారా గత ప్రభుత్వాన్ని ఎండగట్టాలన్న వ్యూహంతో ముందుకు వెళ్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. వివిధ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసే కార్యక్రమం ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే పోలవరంపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలో అసలు నాటి వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఎంత మేర నిధులు ఖర్చు చేశారు, వాస్తవంలో జరిగిన పనులెంత, టీడీపీ పాలనలో జరిగిన పనులకు వైసీపీ పాలనలో జరిగిన దానికి తేడాలేంటి అన్న వివరాలతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరంలో పర్యటించారు. ప్రాజెక్టు స్థితిగతులపై ఆరా తీశారు. ప్రాజెక్టు నిర్మాణం ఎక్కడి వరకు వచ్చిందనే దానిపై ఓ అంచనాకు వచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ శాఖలపై సమీక్షలు చేపట్టనున్నారు. ఇవాల్టి నుంచి వరుసగా రివ్యూ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేపట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమవుతారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించనున్నారు. అధికారులకు పలు సూచనలు చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలకు సంబంధించినటువంటి రివ్యూల పైన దృష్టి సారించారు. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రి సత్యకుమార్ కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా సీజనల్ వ్యాధులు తలెత్తే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా వైద్య ఆరోగ్య శాఖ పైన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల డయేరియాతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో డెంగ్యూ కానీ మలేరియా లాంటి సమస్యలు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్ష చేయబోతున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో వైద్య ఆరోగ్య శాఖలో విస్తరించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకు సంబంధించి తీవ్ర విమర్శ కూడా గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చేసింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. అదే సమయంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు వీటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ముందుగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు మిగిలినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించేందుకు అయితే సిద్ధమవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం మన కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా పోలవరానికి సంబంధించి కావచ్చు, అమరావతి రాజధానికి సంబంధించి, అదేవిధంగా శాండ్ మైనింగ్, మద్యం లాంటి కీలక అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలవరంలో పర్యటన కూడా సీఎం చంద్రబాబు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసినటువంటి విధానాన్ని ప్రజల ముందు కూడా ఉంచబోతూ ఉన్నారు. ఒకవైపు వివిధ అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తూనే మరోవైపు వివిధ శాఖలకు సంబంధించి శాఖలను ప్రక్షాళన చేసే దిశగా కూడా చంద్రబాబు అయితే ఈ సమీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు వరంగల్ పర్యటన రేపటికి వాయిదా పడింది. నేడు జరగాల్సిన కార్యక్రమాలు యథావిధిగా రేపటికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వరంగల్లో పర్యటించాల్సి ఉంది. మధ్యాహ్నం 1:30కు టెక్స్టైల్ పార్కుకు చేరుకొని అనంతరం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలించాల్సి ఉంది. ఓరుగల్లులో మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించడంతో పాటు సాయంత్రం వరంగల్ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరపాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అధికారులు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి? థ్యాంక్ యూ మురళి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారిగా వరంగల్ జిల్లా పర్యటన ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ రోజు అతను అత్యవసర పనులపైన ఢిల్లీలో ఉండడంతో పాటు అనివార్య కారణాల వల్ల ఈ రోజు ముఖ్యమంత్రి ప్రోగ్రాం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రాం రేపు యథావిధిగా కూడా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని తొలిసారి వరంగల్ కు రానున్న ముఖ్యమంత్రి హనంకొండ జిల్లా వరంగల్ జిల్లా పర్యటించనున్నారు. దాంతో పాటు మొత్తం ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన అధికారులు వాళ్ళ యొక్క టూర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం యథావిధిగా ఎట్లా చేయాలని చెప్పేసి వారు కూడా దిశానిర్దేశం కూడా చేసుకోవడం జరిగింది. దీంతో పాటు వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉత్సాహంగా ఉండి వారికి సంబంధించిన ఏర్పాట్లు కూడా వారే ఉండి ఇక్కడే ఉండి మొత్తం పరిశీలించడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే సీఎం
పర్యటన కోసం సంబంధించిన రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, సీతక్క, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిసి ఇక్కడ దానికి సంబంధించి ప్రతి ఒక్క ఏర్పాట్ల పైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి కలెక్టర్, ఆమెతో పాటు సిపి అంబటి కిషోర్ జా కూడా మొత్తం ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా అధికారుల సమీక్ష కూడా నిర్వహించనున్నారు. దాంతో పాటు గీతోండ మండలంలోని శాంపేటలో మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సమీపంలోనే ఎల్ప్యాడ్ నిర్మాణంతో పాటు అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా దీంతో పాటు మొత్తం వరంగల్ నగరంలో సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వరంగల్ నగరంలో ఎంజిఎం ప్రాంతానికి సంబంధించిన వరంగల్ సెంట్రల్ ఏదైతే కూల్చివేసి ఇప్పుడు అక్కడ మెగా పెద్ద హాస్పిటల్ కడుతున్నారో హాస్పిటల్ సంబంధించి 25 ఫ్లోర్లు కట్టడం జరుగుతుంది. 25 ఫ్లోర్లు కాకుండా మొత్తం 12 ఫ్లోర్ల వరకే దానికి పరిమితి ఉంటుంది. దీనికి సంబంధించి మిగతా ఫ్లోర్లను ఏం చేయాలనే దానిపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించుకున్నారు. అదే కాకుండా ఇటు సంగం మండలం సంబంధించి అక్కడ పెట్టిన చింతలపల్లి దగ్గర ఉన్న టెక్స్టైల్ పార్క్ సంబంధించి అక్కడ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఇంకా ఎంతవరకు కావాలి, దానికి సంబంధించిన బడ్జెట్ ఏమన్నా కొరత ఉందా, గతంలో రిలీజ్ చేసిన బడ్జెట్ పైన ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అతను వెళ్లి మొత్తం స్వయంగా అతనే పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. వీరికి అందరినీ సమన్వయం చేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే వరంగల్ నగరంలో ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఒక ముంపు ప్రాంతాలకు సంబంధించి ఏ ప్రాంతంలో ఎలా ఉంది, ముఖ్యంగా చూస్తే బొందివాగు నాలాకు సంబంధించిన ప్రాంతం ఉంది. ఆ బొందివాగు బ్రిడ్జి అంతనే ఉంచాలా, ఇంకా దాని ఏమన్నా వెడల్పు చేసి దాంతో పాటు అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఈ నాలాలు కూడా మొత్తం ఎక్కడెక్కడ మూసుకుపోయినాయి, కొన్ని కబ్జాలకు గురయ్యాయి, కొంత నాలాల పైన అక్రమ కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది. ఇలాంటి అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వరంగల్ నగరం అభివృద్ధి గురించి వరంగల్ కావాల్సిన బడ్జెట్ ఇంకేమైనా కావాలా అని చెప్పి చూడడం జరుగుతుంది. అదే కాకుండా మరో రాజుపేటకు సంబంధించిన ఫ్లైఓవర్ కూడా ఉంది. ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు కూడా ఇంకా వేగవంతం చేసి అది కూడా త్వరగా కంప్లీట్ చేయాలి, దానిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇటు అసంబర్తి హైవే కూడా ఉంది, వరంగల్ టు కరీంనగర్. ఈ యొక్క హైవే పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ అన్నిటిపైన మొత్తం వరంగల్ నగరంలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్క సమస్యల పైన కూడా దృష్టి సారించాలని చెప్పేసి మొత్తం చూడడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే వరంగల్ నగరంలో సంబంధించిన ఇప్పుడు ఎక్కువ శాతం మహిళలే అధికారులు ఉన్నారు. వారితో పాటు 2 మంత్రులు, మేయర్ కూడా మొత్తం మహిళలు ఉన్నారు. వీరిపైన కూడా దృష్టి సారించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని సక్రమంగా అందాలని చెప్పేసి ఉద్దేశంగానే మొత్తం యొక్క పనులు కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా వరంగల్ నగరానికి సంబంధించిన నిధులు కానీ ఎలాంటి కొరత లేకుండా చూస్తామని చెప్పేసి మంత్రులు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్. నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రేవంత్ సర్కార్ విచారణకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణ కొనసాగుతూ ఉండగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. విచారణకు మాజీ సీఎం గడువు కోరగా అందుకు కమిషన్ అంగీకరించింది. అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వ్యతిరేకంగా మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు అంగీకరించింది. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్ల ధర్మాసనం నంబర్ కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసీఆర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగానే కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ విచారణ చేపడితే ఏమవుతుందని ప్రశ్నించింది.
కమిషన్ తన నివేదికను శాసనసభకే సమర్పిస్తుంది కదా, ఇందులో ఇబ్బంది ఏముందని అడిగింది. కానీ కమిషన్ ఏర్పాటుపైన అభ్యంతరాలున్నాయని కేసీఆర్ తరపు లాయర్ వాదించారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తరపున లాయర్లు కోర్టులో తమ వాదనలు వినిపించనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఓమ్ని వ్యాన్ నడిపారు. ఓమ్ని వ్యాన్ స్టీరింగ్ పట్టుకుని కేసీఆర్ డ్రైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి కేసీఆర్ కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు కేసీఆర్ను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాలు ఆపరేషన్ తర్వాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ నడుస్తున్నారు. అయితే మాన్యువల్ కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్ని వ్యాన్ను కేసీఆర్ నడిపారు. జూలై 1న లేదంటే 2న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. అవును, సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో భాగంగా మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ సహా పలు అంశాలపై అధిష్టానంతో వరుసగా చర్చలు జరపడంతో నేతల్లో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. ఢిల్లీలో 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలతో ఆశావహుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీ సహా పలు కీలక అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ భేటీలోనే మంత్రివర్గ విస్తరణపై గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం తయారు చేసిన జాబితాలోని పేర్లపై చాలా వరకు సానుకూలత వ్యక్తమైందని, కొన్ని పేర్ల విషయంలో మాత్రం మార్పులు చేర్పులు ఉండవచ్చని చెబుతున్నారు. అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సైతం హస్తినలో ఉండడంతో పలువురు ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు. తమకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు ఆశావహులు. పార్టీ కోసం తాము చేసిన పనులు, చేసిన త్యాగాలు గుర్తు చేస్తూ చివరి నిమిషంలోనైనా లిస్టులో చోటు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక సమీకరణలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, లోక్సభ ఎన్నికలపై ఆయా నేతల ప్రభావం ఇలా పలు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఆ ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా అధికారంలోకి రావడం, పెద్ద ఎత్తున ఆశావహులు ఉండడంతో పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ఆమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకు ముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. యూత్లో మంచి క్రేజ్ ఉండడం బల్మూరికి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు బలంగా వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్, లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు ఆమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో సీనియర్ మంత్రులు బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు పార్టీలోకొస్తూ ఉండడంతో వారిలో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇలా ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో వీరిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఇస్తే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా పలు అంశాలను హైకమాండ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి కాకుండా రైతు కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు తెలంగాణకు నూతన పీసీసీ అధ్యక్షుడు వస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డే కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్తవారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఆ పదవిలో ఎవరిని నియమించాలన్న దానిపైన సీఎం రేవంత్, హస్తిన పెద్దల భేటీలో క్లారిటీ వచ్చినట్లే తెలుస్తోంది. అయితే ఈ పదవి కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. ప్రధానంగా సీనియర్ నేతలు మధు యాష్కి గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు రేసులో ఉన్నారు. అటు మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు వెంకట్రెడ్డి మంత్రివర్గంలో ఉండడంతో ఆయన పేరు పీసీసీ కోసం పరిశీలించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరోవైపు ఈసారి పీసీసీ పదవిని ఎస్టీలకివ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలోనే ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే కొత్తవారికి హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ, నూతన పీసీసీ నియామకం మాత్రమే కాదు, పార్టీ పదవులను భర్తీ చేసే అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్టు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు సీఎం రేవంత్. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో కొందరు తమ అసంతృప్తి విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఎమ్మెల్యే సీట్లు దక్కని వారికి, మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోయిన నేతలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనుంది హైకమాండ్.